రైతు సోదరులకు నమస్కారం. నా పేరు జానీ. అన్విక ఆర్గానిక్ కంపెనీలో సతంబుల హెడ్ క్వార్టర్ నందు సేల్స్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన రైతు తిప్పిరెడ్డి హరనాథ్ రెడ్డి గారి మిర్చి పొలంలో ఉన్నాం. ఆయన ఒక వారం రోజుల క్రితం కంపెనీకి చెందిన ఈ రెడ్ అండ్ బ్లాక్ అనే ఉత్పాదన తెచ్చి తన మిరపొలంలో పిచికారీ చేసి ఉన్నారు. అయితే రెడ్డి గారు ఈ ప్రోడక్ట్ వాడక ముందు ఆయన సేలో ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉందని రెడ్డి గారి మాటలు తెలుసుకుందాం. రెడ్డి గారు వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది? వాడిన తర్వాత నీట్ గా అయిందండి. నల్లి, దోమ, పురుగు, పై ముడత ఉండేదండి. అది మొత్తం ఈ చెట్టు క్లారిటీగా నీట్ గా అయిందండి. బాగా డెవలప్మెంట్ నీట్ గా అయింది. నల్లి, ముడత, దోమ, పురుగు కంట్రోల్ అయింది. అయితే ఈ ఉత్పాదన వేరే రైతు సోదరులందరూ కూడా వాడుకోవచ్చని మీరు సలహా ఇవ్వగలరా? వాడుకోవచ్చండి, ఖచ్చితంగా వాడుకోవచ్చు. అన్విక కంపెనీ వారి రెడ్ అండ్ బ్లాక్ ఉత్పాదన వాడండి. వాడిన వారం తర్వాత ప్రస్తుతం మనకి రెడ్డి గారి పొలంలో ప్రస్తుతం ఎలా ఉంది? చిట్టాకు డెవలప్మెంట్ అయింది, పురుగు, ముడత, దోమ కంట్రోల్ అయింది.